అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాలు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్నాడీఎంకే మేనిఫెస్టోలో మహిళలతో పాటు పురుషులకు వరాలను ప్రకటించింది. తమిళనాడులోని కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన వరాలు ప్రకటించడంతో అన్నాడీఎంకే హామీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తమిళనాడులో శాసనసభ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలో ప్రచారాలు మొదలుపెట్టారు. రాజకీయ పార్టీలో రానున్న ఎన్నికల్లో ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయా వర్గాల ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్నాడీఎంకే మేనిఫెస్టోలో మహిళలతో పాటు పురుషులకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా పురుషులకు నగర బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నాడీఎంకే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో పురుషులకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మహిళలకు సైతం అంతకు మించిన హామీలను ఇచ్చి వారి మద్దతును కూడగట్టుకుని యత్నం చేస్తోంది అన్నాడీఎంకే. అన్నాడీఎంకే పార్టీ తన తొలి విడత మేనిఫెస్టోలో మహిళలకు పలు వరాలు ప్రకటించింది. ఇప్పటికే అమలవుతున్న మహిళలకు నగర బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మహిళా కుటుంబ పెద్దకు నెలకు 2,000, అందరికీ ఇళ్లు, ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పొడిగింపు, 5 లక్షల మంది మహిళలకు 25,000 రాయితీతో అమ్మ ద్విచక్ర వాహన పంపిణీ పథకం తదితర హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న మహిళా కుటుంబ పెద్దకు నెలకు 1,000 రూపాయలు కూడా అన్నాడీఎంకే తాజా మేనిఫెస్టోలో ఉంది. అయితే ప్రస్తుతం అర్హులందరికీ 1,000 రూపాయలు దక్కడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు 2,000, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అలాగే అమ్మ హౌసింగ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు లేని వారికి కాంక్రీట్ ఇండ్లు కట్టిస్తామని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హామీ ఇచ్చారు. భూమి లేకపోతే ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది. ఒకే కుటుంబంలో ఉండే దళిత ప్రజలు వారి పిల్లలకు వివాహమై ప్రత్యేక కాపురం పెడితే వారికి కూడా ప్రభుత్వమే స్థలమిచ్చి గృహం నిర్మించి ఇస్తుంది. అర్బన్ ఏరియాల్లో అపార్ట్మెంట్లు కట్టి ఇండ్లు లేని వారికి ఇస్తామని పళనిస్వామి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని తాము 150 రోజులకు పెంచుతామని పళనిస్వామి ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు 1,500 ఇస్తామని తాము హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ మొత్తానికి మరో 500కు పెంచి 2,000 రూపాయల చొప్పున ఇస్తామని పళనిస్వామి పేర్కొన్నారు. దీనితో పాటు ఏడాదికి 6 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా అన్నాడీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ఈలోపే పళనిస్వామి హామీలు ఇచ్చేశారు. అంతేకాకుండా మేనిఫెస్టో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లను పూర్తి చేసిన తర్వాత మరిన్ని హామీలు ఉంటాయని పళనిస్వామి తెలిపారు. అంటే త్వరలోనే మరిన్ని వర్గాలకు అన్నాడీఎంకే పలు హామీలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడులో ఎడప్పాడి కె పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తోంది. 2023లో విడిపోయిన తర్వాత ఏప్రిల్ 2025లో అన్నాడీఎంకే మళ్లీ బీజేపీతో జతకట్టింది. 2026 ఎన్నికలలో ఈ ఎన్డీఏ కూటమికి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరిస్తారు. ఇటీవలే అన్బుమణి రామదాస్ నాయకత్వంలోని పీఎంకే అధికారికంగా అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. అన్నాడీఎంకే తన ఎన్నికల ప్రణాళికలోని మొదటి విడత హామీలను ప్రకటించారు. త్వరలోనే మరిన్ని హామీలను ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. ద్వంద్వ నాయకత్వ సమస్యల తర్వాత ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి జనరల్ సెక్రటరీగా అన్నాడీఎంకే పార్టీపై పూర్తి పట్టు సాధించారు. అన్నాడీఎంకే ప్రస్తుతం అధికార డీఎంకే ప్రభుత్వంపై మహిళా భద్రత, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాలపై విమర్శలు చేస్తుంది. డీఎంకే కాంగ్రెస్ కూటమిల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు ఉన్నాయని, అది తమకు కలిసి వస్తుందని అన్నాడీఎంకే భావిస్తోంది. మొత్తానికి 2026 ఎన్నికలలో గెలిచి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే తన కూటమిని బలోపేతం చేసుకుంటూ సంక్షేమ పథకాలతో ప్రజలోకి వెళుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భావిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో బీజేపీ, పీఎంకే జట్టు కట్టడంతో తమ కూటమిలో మరిన్ని పార్టీలను చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తోంది.
తమ కూటమిని ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా తమిళనాడులో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని అన్నాడీఎంకే భావిస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే పెద్దగా బలంగా లేనప్పటికీ మిత్రపక్షాలతో కలిసి అధికార డీఎంకేను గద్దె దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమికి ఈసారి తమిళనాడు ఓటర్లు ఏ మేరకు మద్దతుగా నిలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని భావిస్తున్న అన్నాడీఎంకే ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్గాలకు పలు హామీలను ప్రకటించి వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తోంది. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే మహిళలతో పాటు పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.